నీ రాజకీయం నెల్లూరులో కుదరదు, ముక్కుసూటిగా ఉంటావు, నేరుగా ఉంటావు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడవు, నీకు ఇక్కడ సెట్ కాదు అని. ఎస్, నాకు అక్కడ సెట్ కాదన్నారు. నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటది, అటు ఇటు ఏముండదు, స్ట్రైట్ సీదా, వెనకపోట్లు. కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా. ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకోంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్లీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా, ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా, ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు, ఏమనంటే గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. నిజమే, గొర్రెలు కాసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు. భారతదేశం అంతా ఈ గొర్రెలు కాసుకునే వాడిని మొక్కేది శ్రీకృష్ణ పరమాత్మని. యేసు ప్రభు కూడా గొర్రెల చావల్లోనే పుట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది, మాకు డబ్బుతో పనే అంటే మొత్తం విలువ చేస్తే 20,000 కోట్లు. కానీ ఆమె ఒకటి మర్చిపోయింది, ఆ 20,000 కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకున్న పితికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న డబ్బుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, పల్నాడు నెల్లూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చా, పల్నాడుకి వచ్చా, కల్మషం లేని, కుతంత్రాలు లేని పౌరుషాల గడ్డ పల్నాడుకి ఈరోజు జగన్ నన్ను పంపించాడు. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా. వాళ్ళు చెప్పినట్టు గొర్రెలు కాచుకునే కుటుంబం నేను కాకపోయినా మా తాత మా ముత్తాతో గొర్రెలు కాచే ఉంటాడు ఖచ్చితంగా. ఆ కుటుంబం నుంచి, ఆ వారసత్వంలో నుంచే మీ ముందుకు వచ్చా. నన్ను నెల్లూరు జిల్లా నాకు తండ్రి లేకపోయినప్పటికీ, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు అండ లేకపోయినప్పటికీ, అన్న లేకపోయినప్పటికీ నన్ను నెల్లూరు జిల్లా అక్కడి చేర్చుకుంది.